వెల్కమ్ టు ISR 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఏపీ ఐఏసీ డైరెక్టర్ మండలి రాజేష్ మాట్లాడుతూ దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. యూట్యూబ్లో రీల్స్ చేసుకునే వాడివి నీకెందుకు రాజకీయాలంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాదని తెలిసి కూడా హడావుడి చేస్తున్న దువ్వాడకు ఎమ్మెల్సీ ఇచ్చిన దరిద్రపు ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని విమర్శించారు. మరోసారి పవన్ కళ్యాణ్పై కూటమి ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలితే రోడ్డు మీద కూడా తిరగనివ్వబోమని దువ్వాడ శ్రీనివాస్ని ఆయన హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, మొన్న శాసనసభ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు దానికి బదులివ్వటానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. దువ్వాడ శ్రీనివాస్, నీ దువ్వెన్ను తీసుకుని యూట్యూబ్లో రీల్స్ చేసుకో, నీకెందుకే రాజకీయాలు? నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, శ్రీకాకుళంలో నాయకులు ఏమనుకుంటున్నారో, రాష్ట్రంలో మహిళలు ఏమనుకుంటున్నారో నేను చూసి నవ్వుకుంటున్నారు. నీకెందుకే రాజకీయాలు? ప్రతిపక్ష హోదా గురించి అడుగుతాడు దువ్వాడ శ్రీనివాస్. ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని చెప్పి, ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో తెలుసుకోలేనంత అజ్ఞానికి శాసన మండలి సభ్యుడు ఇచ్చినటువంటి దరిద్రపు ఘనత జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్ష హోదా దానికి శాసన మండలికి ఉన్న నియమ నిబంధనలు కూడా తెలియనటువంటి అజ్ఞాని దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పి ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. ఆయన మాట్లాడతాడు, ప్రతిపక్షం ఇస్తేనే మేము శాసనసభలో కూర్చుంటామని చెప్పి మాట్లాడుతున్నాడు. పెద్దలు సామినేని ఉదయభాను గారు చెప్పినట్లుగా శాసన మండలిలో మీకు ప్రతిపక్షం ఉంది కదా, మీ 11 మంది ఎమ్మెల్యేలని ఒక 22 లక్షల పైచీలకు ప్రజలు ఎన్నుకునే కదా మిమ్మల్ని పంపించింది. అయినా మీరు ఏ రోజు కూడా శాసనసభలో ఒక్క నిమిషం కూడా కూర్చున్నటువంటి దరిద్రపు ఘనత వైసీపీ పార్టీకి ఇదేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు గతంలో 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి పీకింది ఏంటని నేను అడుగుతున్నాను. మిమ్మల్ని నమ్ముకుని ఓట్లేసిన ప్రజలకి ఏం సమాధానం చెబుతున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను. అంతేకాకుండా ఈయన మాట్లాడతారు, సూపర్ 6 గురించి మాట్లాడుతున్నాడు. సూపర్ 6 గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్క వైసీపీ నాయకుడు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో లబ్ధిదారులకి 1000 రూపాయలు 3000 రూపాయలకి 1000 రూపాయలు కలిపి 3 నెలల నుంచి చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. గతంలో మీరు నవరాత్రాల్లో చెప్పినట్టుగా ఒకేసారి పెన్షన్ పెంచుతామని చెప్పి 250 రూపాయలు పెంచుకుంటా 4 సంవత్సరాలకి ఇచ్చారు మీరు. అలా కాదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1000 రూపాయలు పెంచి ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అమ్మఒడి అన్నారు. ఆ టైంలో మీరు అమ్మఒడి అని చెప్పి ఎంతమంది మహిళలు కన్నీళ్లు కార్పించారో ప్రజలందరికీ తెలిసిందే. ఇదిగో అమ్మఒడి ఇస్తున్నాం అని చెప్పి ఎన్ని సంవత్సరాలకు అమ్మఒడి ఇచ్చారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దీపం 11 గురించి మాట్లాడతాడు ఎమ్మెల్సీ దువ్వాడ. ఈరోజు దీపం 11లో 93,467 మందికి లబ్ధిదారులకి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని ఆ దువ్వాడ శ్రీనివాస్కి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్యాకేజ్ గురించి మాట్లాడతాడు. వైసీపీ నాయకులు ఎవరికైనా చెప్తున్నా, ప్యాకేజ్ అనే మాట్లాడే ఏ ఎదవకైనా చెప్తున్నా, మీరు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే కనుక, ఒక అమ్మకి అబ్బకి పుట్టినోళ్ళైతే ఆధారాలతో మాట్లాడండి. నిరాధారంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఉండి ఏ రోజన్నా మీరు ఒక ఆధారం చూపించగలిగారా? సన్నాసులు, సిగ్గులేని ఎదవలు మాట్లాడే మాట్లాడి ప్రజల్ని మబ్బి పెట్టడం కాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు ఏ ఒక్క వైసీపీ నాయకుడికి లేదని తెలియజేస్తున్నాను.
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వరదల సమయంలో 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు సొంత నిధులు ఇచ్చిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెల్లిందని తెలియజేస్తున్నాను. ఆయన కాళ్ళ కడిగి ఆ నీళ్లు తల చల్లుకుంటేనే మీ పాపాలు పోతాయని చెప్పి వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సిగ్గుందా? పెళ్ళిడికి వచ్చిన ఆడబిడ్డ ఉంది, నీకు సిగ్గుందా అని నేను అడుగుతున్నా. పెళ్ళిడికి వచ్చిన ఆడబిడ్డని ఇంట్లో పెట్టుకుని నువ్వు ఒక వేశ్య మహిళను తీసుకుని నీకు నచ్చినట్టుగా బజార్లో అమ్మటి తిప్పుకుంటూ యూట్యూబ్ రీల్ చేసే ఎదవ్వి. మీ నాయకుడిని అనాలి, నిన్ననేం బుద్ధి ఉంది? నీలాంటి ఎదవని శాసన మండలికి పంపించారు. నువ్వు ఎదవని తెలిసిన తర్వాత కూడా నిన్ను సస్పెండ్ చేయలేదంటే మీ నాయకుడు ఎంత గొప్పవాడో ఆయన ఆత్మ పరిశీలనకి వదిలేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు కూడా చెప్తున్న చైర్మన్ గారికి, ఒక ఉంపుడి గత్తిని తీసుకొచ్చి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు చేసే యూట్యూబ్ రీల్స్ ఏంటయ్యా సన్నాసి? ఇలాంటి ఎదవని ఇంకొకసారి తిరుమల కొండ మీదకి రాకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీ చైర్మన్ గారిదని నేను తెలియజేస్తున్నాను. ఈయన మాట్లాడతాడు, టీవీలో కూడా పక్కన పెట్టేశారంటారు. గత ప్రభుత్వంలో నువ్వు చేసింది ఏంటి? ఈ టీవీని రానిచ్చావా? టీవీ పైన రానిచ్చావా? ఏబిఎన్ రానిచ్చారా? ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ఎవరు టీవీలో రానిట్లా ఇక్కడ చూడండి ఏ టీవీలు ఉన్నాయో. నీ సాక్షి కూడా ఉంది, ఇదిగో. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు దువ్వాడ శ్రీనివాస్. నీకు నచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఆయన శాసనసభ సాక్షిగా చెప్పాడు, నేను ఒక ఎమ్మెల్సీగా చెప్తున్నానని చెప్పాడు. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెలకి 50 కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకున్నాను అన్నాడు. నువ్వు నిరూపించిన ఎడల శాసన మండలి చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి నీ మీద కేసు వేయడం కూడా జరుగుతుందని నేను హెచ్చరిస్తున్నాను. ఇంకొకసారి కూటమి ప్రభుత్వం గురించి కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ అవాకులు చవాకులు పేలితే నిన్ను రోడ్ల మీద కూడా తిరగనివని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇంకొకసారి నువ్వు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని దువ్వాడ శ్రీనివాస్కి హెచ్చరిస్తూ, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇక నీకు ఎక్కడ తిరిగే అర్హత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరగనివని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజాస్వామికం అంటున్నారు. ఆయన ఒక మెంటలోడండి. పోసాన్ గురించి మీకు తెలియదే ఉంది, ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. గత ప్రభుత్వంలో ఆయన చేసిన పవన్ కళ్యాణ్ గారి కూతురు గురించి మాట్లాడిన దరిద్రుడు ఎదవండి అతని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. అతనికి సైకలాజికల్గా మెంటలు. ఇంట్లో కూడా చీరలు కట్టు తిరిగే ఎదవ అతను. ఇప్పుడు ప్రభుత్వం ఉందని చెప్పేసి నోటికి మైకులు ముందుకున్నాయని చెప్పి ఎవరి బిడ్డల గురించి మాట్లాడితే వాళ్ళ బిడ్డల గురించి మాట్లాడే హక్కు ఏ నాయకుడికి రాజ్యాంగం ఇవ్వాల. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, సంస్కారంతో మాట్లాడాలి. సంస్కారహీనుడు పోసాని మురళీకృష్ణ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబల్యంతో ఆ రోజు రెచ్చిపోయి మాట్లాడారు. చట్టానికి ఎవరు అతిథులు కారు. ఎవరికైనా ఎవరు తప్పు చేసినా శిక్షిస్తుంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో ప్రతి ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అట్లానే కక్షపూరితంగా చేసే ప్రసక్తి కూడా లేదు. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని 100% శిక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎవరైనా సరే ఒకసారి ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి.